నేస్తం తన అడుగులతో తీర్చునయో అందరి కష్టం కన్నీళ్లను తీర్చుతూ కలిగించర ధైర్యం పల్లె పల్లె ఎదురు చూసెనే తన కోసం పదరా పదరా తనతో అడుగైరా మన నంబూరు శంకరన్నతో జెండగరైరా చలో పదరా పదరా తనతో అడుగైరా మన నంబూరు శంకరన్నతో జెండగరైరా జగనన్న ఆశయాల రూపమై పేదల చిరుదీపమై ప్రజల సంక్షేమమై అభివృద్ధి ధ్యేయమై కష్టమన్న వాళ్ళకై కదిలెను ఈ నేలపై యువకుల గుండెల్లో నా చెరిగిపోని చరితవై కూర పాడలోన దండు గట్టిన మన నేతకై పదరా పదరా తనతో అడుగైరా మన నంబూరు శంకరన్నతో జెండగరైరా చలో పదరా పదరా తనతో అడుగైరా మన నంబూరు శంకరన్నతో జెండగరైరా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ఏదైతే చెప్పాడో తూచా తప్పకుండా అన్ని కూడా అమలు చేయడం జరిగింది. మీరు మరలా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వండి. ఆయన ముఖ్యమంత్రికి అవకాశం ఇస్తే ప్రతి పేదవాడికి ఇంటికి డబ్బులు వస్తాయి. మరి అదే పొరపాటు కనుక మీరు చేస్తే చంద్రబాబు పోయిన పీరియడ్ లో 14 నుంచి 19 వరకు పరిపాలన జరిగింది. మీ ఇంటికి ఏమొచ్చినాయో ఒకసారి ఆలోచన చేసుకోండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీ ఇంటికి ఏమొచ్చినాయో ఆలోచన చేసుకోండి. ప్రభుత్వమే మీదమ్మా, మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎస్సీలు గాని, బీసీలు గాని, మైనార్టీలు గాని, ఎస్టీలు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీ పక్కన ఉన్నాడు, చంద్రబాబు పెత్తందారుల పక్కన ఉన్నాడు. మీ అందరూ కూడా ఆలోచించుకొని మరి ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయండి. మీ పిల్లల చదువుకి, మీ ఆరోగ్యానికి గాని, డెవలప్మెంట్ కి గాని అన్ని ఉపయోగపడతాయి. గతంలో మీ ఊరు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోండి. మరి మీ గ్రామానికి ఒక సచివాలయం, ఒక రైతు భరోసా, ఒక హెల్త్ సెంటర్ ఇవన్నీ రావడం జరిగినాయి. మరి మీ గ్రామానికి సంక్షేమం ద్వారా 30 లక్షల రూపాయలు ఈ గ్రామానికి వచ్చినాయి. అభివృద్ధి ద్వారా 4,70,00,000 సుమారు ఈ గ్రామానికి 35 కోట్ల రూపాయలు రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయాలంటే ఎంపీ గుర్తు, ఫ్యాన్ గుర్తు, ఎమ్మెల్యే గుర్తు, ఫ్యాన్ గుర్తు, 2 గుర్తులు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి ఈ అఖండమైన మెజార్టీతో కనిపించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.